హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఫిష్ మార్కెట్కి వచ్చాను. షుక్ షరక్లోకి. ఇదే ఫిష్ మార్కెట్. చాలా అంటే చాలా పెద్దది. అన్ని రకాల చేపలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా, దాన్ని వెళ్దాం లోపలికి. ఇంకా చూద్దాం ఎన్ని రకాల చేపలు ఉంటాయో చూపిస్తాను. ఇదే ఫిష్ మార్కెట్. ఒకటి ఫాయిల్లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, మాలియా సైడ్. ఓకేనా, వెళ్దాం ఇంకా లోపలికి. లోపల ఎంట్రన్స్లోనే ఇటు పక్క వచ్చేసి కుదర అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. చూడండి చేపలు ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. దీంట్లో పేర్లు కూడా తెలియదండి నాకు. ఓకేనా, చాలా అంటే చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఈ అంటే తెలుసు నాకు. ఈ ఏదో అంటారు అప్పుడు దీంట్లోనూ. చూడండి, ఇది ఏందో నాకు తెలియదు. మెత్తగా ఉన్నాయి పట్టుకుంటే అవి. అన్నీ ఎక్కడ చూసినా కానీ రొయ్యలు అవి ఇవే కనబడుతున్నాయి. ఐస్ ఐస్ వేయడం కోసం దానిపైన. ఓకేనా, ఇతను చూడండి అన్ని సర్దుతున్నాడు లైన్గా. ఎక్కడ చూసినా కానీ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అన్ని రకాల చేపలు ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. పెద్ద మార్కెట్. ఈ ఎన్న నీళ్లు చల్లుతున్నాడు దానిలో పైన ఫ్రెష్గా ఉండాలని. ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద చేపలు కనబడతాయి. దీంట్లో మీకు ఆక్టోపస్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో. ఒకటి 4 కేజీలు పడుతుంది. ఇంకా దీనికన్నా పెద్దది ఉంది, చూపిస్తాను. 20 కేజీల పైన ఉందంట. అది చూడ్డానికి చిన్నగా కనిపిస్తుంది. అది అన్ని పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు కూడా కాదు. ప్రతి ఒక్కటి పెద్దదే. ఏది పట్టుకునే 4 కేజీల పైనే ఉంది. చూడండి దానిపైన ఐస్ వేసి నిమ్మలం కూర్చున్నాడు అన్న. ఇక్కడ ఉంది పెద్ద చేప ఉంది, చూపిస్తా. చాలా అంటే చాలా పెద్దది ఉంది. అది అందా ఎంత పెద్దది ఉంది చూడండి. అదే 20 కేజీల పైన ఉందంట. అది పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మొత్తం ఎన్నకాడ. అన్ని పెద్ద పెద్దయే. ఇటు చూడండి మధ్యలో చిన్న చిన్న చేపలు పక్కవి. ఆక్టోపస్. ఆక్టోపస్ కోయటోళ్ళు చాలా ఇష్టంగా తింటారు అబ్బా రొయ్యల్ని. ప్రతి ఒక్క చోట చూసినా రొయ్యలు ఉన్నాయి. రొయ్యలు చేపలు, రొయ్యలు చేపలు. చూడండి పెద్ద పెద్ద చేపలు. చూడండి ఎక్కడ చూసినా ఇటు పక్క అంతా పెద్ద పెద్ద చేపలటి. చూడండి అన్ని చోట్ల పెద్ద పెద్ద చేపలు. చూడండి ఆడ చూసినా కానీ చిన్న చిన్న అస్సలు కానరా ఇటు పక్క. అన్ని పెద్ద పెద్ద చేపలే. ఏ పట్టుకున్నా కానీ దగ్గర దగ్గర 10 కేజీలు దాకా ఉన్నాయి ఒక్కొక్క చేప ఇక్కడ. ఈడ ఒక్క చోట చిన్న చిన్న చేపలు ఉన్నాయి ఎన్నకాడ. ఎండ్రకాయలు. అవి ఏంటి నాకు తెలియలే అసలు. చిన్న చిన్నగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి అవి. ఎండ్రకాయలు చూడండి ఎలా ఉన్నాయో. అన్న కటింగ్ చేయడానికి రెడీగా పెట్టాడు. ఉదయ్ మన వాళ్ళందరూ ఇక్కడికే వెళ్తారు అబ్బా. చాలా ఏదైనా చేపలు కావాలన్నా, రొయ్యలు కావాలన్నా పోయి ఇక్కడే తెచ్చుకుంటారు. ఏమంటే ఇక్కడ కొంచెం రేట్ తక్కువ పడతాయి. పీతలు కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి బాగా. అదే ఇది చెప్పాను, అన్ని చోట్ల ఉన్నాయి, మెత్త మెత్తగా ఉన్నాయి. ఏంటో అర్థమే కావడం లేదు. అన్ని స్టాక్ వచ్చాయి, ఇప్పుడే వచ్చాయి ఇవి. ఎక్కడ చూడు పీతలు, రొయ్యలు. చూడండి ఎంత పెద్దదంటే మాలో అంత పెద్దది.
మొత్తం ఇది ఓన్లీ చేపల కోసమే చేసిన మాల్ ఇది. ఓకేనా? చాలా అంటే చాలా పెద్దది. ఇంక బయటకు వచ్చాను వెళ్దామని. ఇంకా అన్ని చూడండి, ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. వెళ్ళిపోతున్నా ఇంకా బయటికి. తీసుకున్నా చేపలు, వెళ్తున్నా. మా మేడం చేపలు తీసుకున్నా వెళ్ళిపోతున్నా. బండి ఎక్కడ పార్క్ చేశాను. వెళ్దాం. ఎండ వాంచిడి వస్తుంది. ఎండ మాత్రం 49 ఉంది ఎండ. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే ఏం కాదు కదా. సపోర్ట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.